సో ఎలా చూడొచ్చు ఇలాంటి ఒక ఘటనని? అంటే నాకు నిన్నటి దాకా తెలీదు అసలు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందని. అంటే నేను 4 days హైదరాబాద్లో ఉన్నా. అసలు నేను టీవీ చూడలేదు. అదే ఇన్స్టాలో చాలా మెసేజ్ వచ్చినాయి నాకు. ఏంటి మీరు రియాక్ట్ అవ్వట్లేదు, మీరు ఏం మాట్లాడట్లేదు ఏంటి అని. సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ అంబానీ వెడ్డింగ్కి అయితే మీరు అన్ని వీడియోస్ చేశారు, ఇంత పెద్ద విషయం జరిగితే ఏం చేయట్లేదు ఏంటా అని వచ్చింది. కరెక్టే కదా అది. అప్పుడే నేను చూసుకున్నా అసలు ఏదో జరిగిందని తెలుసు కానీ ఏం జరిగిందో తెలియదు. ఎవరెవరు షేర్ చేస్తున్నా నేను కూడా రీస్టోరీ పెట్టాను కానీ అసలు ఏంటని నేను చూడలేదు. అంత టైం కూడా లేదు. సరే నేను కూర్చొని చూస్తే ఆ న్యూస్ చూసినప్పటి నుంచి నేను మెంటల్గా ఎంత ట్రామా అయిపోయానంటే ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నా చేతులు షివర్ అవుతుంది, ఎంత స్వెట్టింగ్ వస్తుంది, టెన్షన్. లైక్ ఎంత దారుణంగా కూడా ఒక అమ్మాయిని చేయగలిగారా అండ్ అది కూడా అంత కష్టపడి పనిచేసి. ఇప్పుడు ఏంటంటే రీల్స్ చేస్తున్నారు, వీళ్ళ వల్లే సొసైటీ ఇలా అయిపోతుంది, సెలబ్రిటీస్ ఇలాంటి డ్రెస్సెస్ వల్లే ఇట్లా అయిపోతుంది అంట. అమ్మాయి ఏం చేయలేదు కదా. అమ్మాయి కష్టపడి నైట్ అంతా డ్యూటీ చేసింది, అలసిపోయి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళి పడుకుంది. అది కూడా ఒక కాలేజ్ సేఫ్ ప్లేస్లో. నేను చదువుకున్నప్పుడు చాలా సార్లు నైట్ షిఫ్ట్ చేశాను కోవిడ్ టైంలో. అదే అడుగుదాం అనుకున్నా. సో యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ డెంటిస్ట్ గా సో నువ్వు చదువుకున్నావు, సో ఎలా ఉంటుండే అంటే నైట్ షిఫ్ట్ లో నువ్వు కూడా ఉన్నావా? నేను ఇంటర్న్షిప్ చేశాను గవర్నమెంట్ హాస్పిటల్లోని. సేమ్ తను ఎలా గవర్నమెంట్ కాలేజ్ చేసింది, నేను అలాగే గవర్నమెంట్ కాలేజ్లో నేను ఇంటర్న్షిప్ చేశాను. ఆ ఇంటర్న్షిప్ చేసినప్పుడు 3 months మేము నైట్ షిఫ్ట్ చేసాం. నైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఎలా అంటే మాకు 24 hours డ్యూటీ ఉంటుంది, తను 36 hours డ్యూటీ చేసింది. అంటే 1.5 day నిద్రపోకుండా 36 hours కంటిన్యూస్ డ్యూటీ చేయాలి. 24 hours నిద్ర ఉండకుండా నేను చేసిన తర్వాత ఫుల్ డే, ఇవాళ మార్నింగ్ 8 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు నాకు డ్యూటీ. ఆ నైట్ అంతా నించొని చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి షిఫ్ట్ వాళ్ళు లేట్గా వస్తే 9 దాకా చేయాలి, 10 దాకా చేయాలి. ఆ పాయింట్లో నేను నా ఫ్రెండ్స్కి కాల్ చేసి ప్లీజ్ మీరు నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు రండి, నా కాలంతా వాటర్ బబుల్స్, ఆ వాటర్ బబుల్స్ పెయిన్ నడుస్తుంటే అయినా నడవాలి, అట్లాగే వాటిపైన నడవాలి, ప్లీజ్ నా వల్ల కావట్లా రండి. ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో మాకు తెలుసు. 36 మాకు అసలు కూర్చోడానికి కానీ ఉండడానికి కానీ పీజీస్కి కానీ ఇంటర్న్స్ కానీ ఎక్కడ ప్లేస్ ఉండదు, రూమ్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఎత్తుక్కుంటాం మేము, ఏదైనా రూమ్ ఖాళీ ఉందా వెళ్ళి కూర్చోడానికి అని వెతుక్కుంటా ఏదైనా సెమినార్ రూమ్స్, అప్పుడు క్లాసెస్ జరగవు కదా, జరగనప్పుడు నైట్ టైం ఆ ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని రెస్ట్ తీసుకుంటాం, తినాలంటే అక్కడికి వెళ్ళి కూర్చొని తింటాం. మాకంటే ఒక ప్లేస్ కానీ ఏమీ ఉండదు. అంతలాగా అమ్మాయి కష్టపడి ఆ డ్రెస్ వేసుకొని పడుకుంది రెస్ట్ తీసుకోవడానికి. సో ఒక ఫ్యామిలీలో ఇప్పుడు మా మమ్మీ నాకు లాస్ట్ ఇంటర్వ్యూ చెప్పినప్పుడు ఎప్పుడు కాల్ చేస్తూనే ఉంటుంది. మా మమ్మీ ఒక్క టైంలో నాకు కాల్ చేయదు, అది నేను జాబ్ వర్క్లో ఉన్నప్పుడు. ఎందుకంటే అప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. అండ్ చుట్టూ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, తను ఒక సేఫ్ ప్లేస్లో ఉంది అనుకొని పేరెంట్స్ ఇంట్లో మా అమ్మాయి సినిమాకి వెళ్ళినా ఫోన్ చేస్తారు, పబ్కి వెళ్ళినా ఫోన్ చేస్తారు, గుడికి వెళ్ళినా ఫోన్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేస్తారు. కేవలం డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, సేఫ్ ప్లేస్లో ఉంది అనుకొని పడుకుంటారు. అలా పడుకున్నప్పుడే వాళ్ళ అమ్మాయి ఇట్లా అయిపోయిందని వాళ్ళకి తెలిస్తే ఆ న్యూస్, నేను అలా కోరిలేట్ కూడా చేసుకోలేకపోతున్నాను అనమాట అమ్మాయి ప్లేస్లో పెట్టుకొని. అంటే ఎలా చూడవచ్చు అంటావు అంటే అంత కష్టపడి ఒక అమ్మాయి అంత సేఫ్ ప్లేస్, అది ఎక్కడో జరగలేదు, అదే హాస్పిటల్లో జరిగింది అంటే ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక ఇంట్లో వాళ్ళు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే నమ్మి ఆ జాబ్కి పంపిస్తారు. సో నమ్మి నా కూతురు స్కూల్ అన్నా కానీ లేకపోతే కాలేజ్ అన్నా కానీ లేకపోతే వర్క్ ప్లేస్ ఉంటుంది కదా, సో ఇవన్నిటిని ఒక దేవాలయాల్లాగా పేరెంట్స్ నమ్మి, సో మీరు చెప్పినట్టే సో స్కూల్కి వెళ్తే కాలేజ్కి వెళ్ళినా వర్క్ స్పేస్లో ఉన్న ఎక్కడున్నా పేరెంట్స్ నమ్మి కాల్ చేయరు, అదే నా కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉంది, సో నా కూతురు జాబ్ చేసుకుంటుంది, సో చుట్టుపక్కల కొన్ని వేల మంది ఉంటారు, నా కూతురికి ఏం కాదని చెప్పి అనుకున్న తల్లిలకి సడన్గా నీ కూతురిక లేదు, నీ కూతురిగా చనిపోయింది, లైక్ నీ కూతురు ఇలా ఎవరో రేప్ చేశారు అని చెప్పి ఇలాంటి వార్తలు వింటూ ఉంటే అసలు ఏంటి అసలు డైజెస్ట్ చేసుకోగలుగుతారా? ఈ అమ్మాయికి కూడా చనిపోయిందని కూడా చెప్పాలా. నైట్ 4 o'clock 6 o'clock జరిగింది. ఫస్ట్ ఏమో ఒంట్లో బాగాలేదని కాల్ చేశారు వాళ్ళ పేరెంట్స్ కి. ఒక ½ an hour తర్వాత సూసైడ్ చేసుకుందని కాల్ చేశారు. అది గవర్నమెంట్ కాలేజ్ అవ్వడం వల్ల ఏం జరిగినా గవర్నమెంట్ మీదకి వస్తుంది కాబట్టి ఆ గవర్నమెంట్ కాలేజ్లో జరిగింది ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేశారు. ఆ అమ్మాయిని సెమీ న్యూడ్గా అట్లా నేకెడ్గా అందరూ జనాలు వచ్చి చూసేంత వరకు కూడా అట్లాగే ఉంచేశారు. ఆ ఫొటోస్ అట్లా వస్తుంటే మేము ఇక్కడి నుంచి చూసే వాళ్ళకే మేము అసలు తట్టుకోలేని స్టేజ్లో ఉన్నాము. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అది లైవ్గా చూసి అంత దారుణంగా అమ్మాయి హారబుల్గా రేప్ అండ్ మర్డర్ జరిగినా కూడా సూసైడ్ అని అసలు వాళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళకి అసలు నోరు ఎలా వచ్చిందో కూడా. అంటే ఈ ఘటనను చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంటే యాజ్ ఎ డాక్టర్గా, యాజ్ ఎ డెంటిస్ట్గా ఏమనిపిస్తుంటే ఒక అమ్మాయిగా? అంటే ఇంక ఎక్కడా సేఫ్టీ లేదు మాకు.
బయటికి వెళ్ళడానికి సేఫ్టీ లేదు, రాత్రిపూట తిరగడానికి సేఫ్టీ లేదు, పొద్దున్న బయటికి వెళ్ళడానికి లేదు, ట్రావెల్ చేయడానికి లేదు, ఏం చేసినా సేఫ్టీ లేదు. ఏం చేసినా కూడా మీ డ్రెస్ బాగాలేదు, మీరు ఇట్లా ఉన్నారు. అండ్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఎందుకు ఆ అమ్మాయి ఆ టైంలో అక్కడ ఉంది అంటే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు. ఆఖరికి ఆ రేప్ చేసిన వాడికి కూడా అక్కడ ఒక ఉంది స్టే ఉండడానికి ప్లేస్, కానీ అక్కడ చదువుతున్న డాక్టర్కి ఆ ఇంటర్న్ చేసే అమ్మాయికి ప్లేస్ లేదు ఉండడానికి. అందుకే ఆ అమ్మాయిలు అక్కడ ఉంది. నువ్వే కనుక అక్కడ ప్లేస్ ఇచ్చుంటే అమ్మాయికి ఉండడానికి, ఆ అమ్మాయి వెళ్ళి ఒంటరిగా ఆ రూమ్ లో కూర్చోదు కదా. సో ఇంకొకటి ఏంటంటే అమ్మాయి ఒక్కతే అక్కడికి వెళ్ళింది అని చెప్పి కూడా కొన్ని వార్తలు వింటూ ఉన్నాం. సో అమ్మాయి ఒక్కతే అంతమంది క్రౌడ్ వదిలిపెట్టి అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఎందుకు పడుకుంది అని కూడా. మరి ఎక్కడ పడుకుంటుంది ఆ అమ్మాయి? ఒక అమ్మాయి వెళ్ళి కూర్చొని అందరి మధ్యలో పడుకోలేదు కదా. ఆ అమ్మాయి ఎక్కడ కూర్చున్నా కూడా స్ట్రైట్ గా కూర్చోవాలి. అమ్మాయి పడుకోకూడదు కదా ఎవరి ముందు కూడా. అబ్బాయిలు ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ పడుకోవచ్చు, కానీ ఒక అమ్మాయి పడుకుందంటే బ్యాడ్ గానే చూస్తారు. సో ఆ అమ్మాయి ఎవరు లేని చోటే కదా వెళ్ళి కూర్చొని పడుకోగలదు. అప్పుడు కూడా అక్కడికి వచ్చి కొంతమంది నర్సెస్ మాట్లాడితే అప్పుడు కూడా అమ్మాయి 2 o'clock కి కూడా ఆ స్టాఫ్ నర్సెస్ కి ట్రీట్మెంట్ గురించి చెప్తుంది. అంతా అయిపోయింది. 3 o'clock కి కూడా తను పడుకొని ఉంది బెడ్షీట్ వేసుకొని. ఒక 45 minutes లో అమ్మాయి కెరియర్ లైఫ్ అంతా పోయింది. వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా అమ్మాయి లేదు. ఎంత కష్టపడితే వస్తుందో గవర్నమెంట్ కాలేజ్లో సీట్, నీట్ ఎంత కష్టపడి క్రాక్ చేస్తే వస్తుందంటే. ప్రైవేట్ కాలేజ్లో కూడా ఫీజులు కట్టి జాయిన్ అవుతారు, కానీ ఒక గవర్నమెంట్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలంటే అమ్మాయి ఎన్నో డేస్ కష్టపడి 31 years అయినా అమ్మాయి ఇంకా చదువుకుంటానే ఉంది. ఇంకా సంపాదించడం కూడా స్టార్ట్ చేయలే. ఇంకో సంవత్సరం అయితే ఆ అమ్మాయి అయిపోయిద్ది, అప్పుడు సంపాదించడం స్టార్ట్ చేసిద్ది. అమ్మాయి లైఫ్ కూడా ఏం బతుకుండదు, ఏం పెళ్లి చేయదు, ఏం జరగని కూడా జరగలేదు. 31 years గా అమ్మాయి చదువుకుంటానే ఉంది, కష్టపడుతూనే ఉంది. అంతా కష్టపడి ఇంకొక ఇయర్ అయిపోద్ది, తన చదువు అయిపోద్ది, ఇంక బయటకు వచ్చిద్ది, హ్యాపీగా బతికిద్ది అన్న టైంలో ఒక జస్ట్ ఒకటి ఫీలింగ్స్ వాడు కంట్రోల్ చేసుకోలేక వాడికి 30 to hardly 40 minutes మొత్తం అమ్మాయి లైఫ్ అంతా పోయింది అక్కడ. నేను నా ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసి ఇలా జరిగిందంట. వాళ్ళందరూ కూడా ఎవరు చదువుకొని కూడా చదువుకోలేకపోతుంది. నా ఫ్రెండ్ MBBS ఎగ్జామ్కి చదువుకుంటుంది. ఏం జరిగింది ఇట్లా అంటే నేను చదవని కూడా చదవలేకపో. అందరూ మేమంతా కోరిలేట్ చేసుకుంటున్నాం దానికి. అండ్ ఏంటంటే నేను దీనికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను నిన్న దీనివల్ల. నేను ఒక వీడియో చేస్తే దాని కింద కామెంట్స్ కూడా, మీకు మాట్లాడే అర్హత లేదు, మీరు వీడియోలు చేయడం వల్ల ఇలా చేస్తారు, మీరు చూడడం సరిగ్గా చూస్తే ఇలా ఉండదు కదా. సరే మేము వీడియో చేసిన ఇట్లా అమ్మాయి అలా చేయలేదు కదా, మరి ఆ అమ్మాయికి జరిగింది ఏంటి? ఇక మీరు మిగతా అందరికి జరుగుతుంది, అప్పుడు ఎవరు మాట్లాడలే ఇప్పుడు వచ్చి మాట్లాడచ్చు అంటే ఇది కంప్లీట్ గా రేపు మాకే జరగచ్చు. మేమే ఒక డ్యూటీలో ఉన్నప్పుడు మాకే జరగచ్చు. ఎన్నోసార్లు మేము అలా సెమినార్ రూమ్ లో కూర్చున్న రోజులు ఉన్నాయి. అది రేపు మాకే జరగచ్చు. అలా మేము అంత దగ్గరగా మాతో పాటు ఉన్న సిస్టర్ లాగే కదా అమ్మాయి, మాతో పాటు ఉన్న డాక్టర్ అంటే మీలో ఒకరు అన్నట్టు. అంతలాగా మేము కోరిలేట్ చేసుకుంటున్నప్పుడు అది కూడా ఎంత హారిబుల్ గా అమ్మాయి పెల్విక్ బోన్స్ ని విరక్కొట్టేసి, ఒక బోన్ ని విరక్కొట్టాలంటే ఎంత స్ట్రెంగ్త్ కావాలంటే అది కూడా బాడీలో ఉన్న స్ట్రాంగ్ బోన్స్, పెల్విక్ బోన్స్, ఆ పెల్విక్ బోన్స్ రెండింటిని విరక్కొట్టేసి 2 కాళ్ళని 90 degrees లో ఇలా పెట్టారంటే అమ్మాయి ఎంత హారిబుల్ పెయిన్. అండ్ ఐస్ లోకి గ్లాసెస్, వెజైనాలోకి గ్లాసెస్, అండ్ ఫుల్ బ్లీడింగ్. ఎంత కష్టపడింది ఆ అమ్మాయి సర్వైవ్ అవ్వడానికి. ఆ జస్ట్ ఆ సీన్స్ ని అండ్ ఆ అమ్మాయికి జరిగిన ఇంజ్యూరీస్ ని, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని, ఆ ఫొటోస్ ని చూస్తుంటే అంటే అదే ఫీల్డ్ లో మీరు ఉన్నారు కాబట్టి సో ఆ ఇమాజినేషన్ చేసుకోలేకపోతున్నారు, రైట్? Join us at Sun and embark on a journey of service, innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Visakhapatnam.